నమస్తే అండి. నేను మీ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్కి ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి మనీ స్పెండ్ చేయడం జరుగుతుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి ఒకసారి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ ఇద్దరికైతే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్. ఓ మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్. ఎన్నెన్ని కార్డ్స్ వచ్చినాయండి? 5 కార్డ్స్. ఓకే. మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే అండి. మీకు ఎన్ని వచ్చినా కానీ దేవుని భగవంతుని ఆశీస్సులు ఉన్నాయండి. ఇక్కడ మీ ఎనర్జీస్ తీసుకుంటే, మీ ఎనర్జీస్ అక్కడ మీ పర్సన్ పక్కకు పెడదామండి. మీ ఎనర్జీస్ తీసుకుందామా ఉంది ఫస్ట్. అదిగో ఇలా తీసుకుంటే ఇగో ఎలా ఉందంటే, మీరు ఏదో మీ పర్సన్ గురించి ఒకటే సఫర్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి. మీరు దేని గురించి బాధపడుతున్నారో ఏమో కానీ చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినందుకు, ఏదోటి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టున్నారు. అది మీరు ఈ ఎనర్జీలో ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే మీరు తనకి ఇలాంటి లైఫ్ వాళ్ళు వచ్చింటే బాగుండేది ఇలాంటి లైఫ్లోకి అన్నట్లు ఆలోచిస్తున్నారు. ఇంకా ఏదో మీరు గొడవలతోటి ఉన్నారండి. గొడవలతోటి సతమతం అవుతున్నారు. మీ పర్సన్ గుర్తొచ్చి, అదే మీ పర్సన్కి మీకు గొడవలు అవుతున్నాయా, లేకుంటే మీకు మీ ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయా, లేకుంటే బయట మీ ఫ్రెండ్స్కి మీకు గొడవలు అవుతున్నాయా, ఏమవుతుందో తెలియదు. కానీ మీరైతే ఇలాంటి ఎనర్జీలో ఉండరు. ఈ గొడవల నుంచి ఇగో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీరు సాడ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్స్ గురించి అనుకుంటాను నేను. ఇక చూడండి, మీ పర్సన్ ఏది ఎవరు ఏమనుకున్నా కానీ మీ పర్సన్కి మీరేం చెప్పకుండా కలిసినప్పుడే చెప్పుదాము. మీరు చెప్తే మీ దగ్గర ఉన్న వ్యక్తులు మీ పర్సన్ ఏమన్నా అంటారని చెప్పేసి మీరు ఎవ్వరికి ఏం చెప్పకుండా మీరే సతమతం అవుతున్నారండి. ఇంకా మీరు వేరే వ్యక్తుల గురించి కూడా మీ పర్సన్ గురించి తెలుసుకోవడము, లేకుంటే మీ గురించి ఎవరన్నా వేరే పర్సన్స్, వేరే వ్యక్తులు మీ గురించి మాట్లాడుకోవడము ఇలా చేస్తున్నారండి. మీకు మనీ పర్పస్ లేక కూడా వేరే వాళ్ళతోటి మనీ గురించి చర్చించడము, మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లున్నాయి. మీకు మనీ గురించి కూడా వేరే వాళ్ళని అడగడము, లేకుంటే ఎలా మనీ సంపాదించాలి అట్లా కూడా ఉంటుంది. లేకుంటే మీ గురించి వేరే వ్యక్తులు, మీ గురించి మీ పర్సన్ గురించి వేరే వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కూడా మీకు ఇలాంటి బాధ అనిపిస్తుంది అన్నట్లు తెలుస్తుందండి. మీరు ఎందుకు సాడ్ ఎనర్జీలో ఉన్నారండి? పోయిన వాళ్ళు పోని వస్తారు, వచ్చేవాళ్ళు వస్తారు కదా. మీకు ఆ ఎనర్జీ నుండి అగో మీ పర్సన్ మీరుండగా కూడా మీ పర్సన్స్ వేరే వాళ్ళతో వెళ్ళిపోయినందుకు మీరు చాలా సాడ్గా, 2 ఫేసెస్ ఉన్నాయి కదా, అట్లా చాలా బాధపడుతున్నారండి. కానీ నిజమేదో తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి మీ పర్సన్స్. ద ఫూల్ వచ్చిందంటే మీరు విడిపోయిన మీ పర్సన్స్, మీరు జరగలేని పనులు ఉంటే కూడా మీ లైఫ్లో జరుగుతాయి.
పర్సన్ ఒకటే కాదు, ఇంకా జరగనటువంటి పనుల గురించి గాన మీరు సాడ్గా ఫీల్ అవుతుంటే, మనీ స్ట్రక్ అయ్యి గాన బాధపడుతుంటే, మీరు మీ పర్సన్స్ గురించి కదా మనం అడిగింది. మీ పర్సన్ ఒకవేళ రాలేదు అనుకుంటే తను వచ్చే సిచ్యువేషన్ ఉందండి. ఇగో ద ఫూల్ వచ్చిందని అంటే తను మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, మీరు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు అని చెప్పేసి మీ ఎనర్జీ ఇది. ఎంతవరకు ఉన్నా మా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీరు చేస్తున్నట్లు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి. మీ పర్సన్ వస్తే మీకు హ్యాపీగా ఉంటుంది అన్నట్లు, మీ పర్సన్ దగ్గరికి వెళ్తే మీకు హ్యాపీగా ఉంటుంది అన్నట్లు, వాళ్ళు వచ్చినా మీరు వెళ్ళినా మీరు హ్యాపీగా ఉంటారు అన్నట్లు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయండి. తను ఎక్కడున్నారో కానీ వావ్. కాకపోతే ఒక్కటి ఏంటంటే మీ పర్సన్ కూడా మీ పర్సన్ ఎనర్జీస్ ఎక్కడున్నారో తను, కాకపోతే మీరు గుర్తొచ్చినప్పుడు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు తను లేచి మీ గురించి మీతో హ్యాపీగా గడిపినటువంటి సంతోషకరమైనటువంటి మాటలు గుర్తుకు తెచ్చుకొని తను నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉలికిపడి లేవడం జరిగి ఇట్లా ఏడుస్తున్నారు కూడా. వాళ్ళు ఏడుస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావడానికి మార్గాలు వెతుకుతున్నారు, మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు 10 రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరి జోలికి పోకుండా, ఎవరిని ఏమనకుండా తన ఒక సరౌండింగ్ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని తన వర్షన్లో తను వర్క్ చేస్తూ తన జాబ్ ఏదో తన పని ఏదో తను చూసుకుంటూ ఉంటున్నారండి. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎవరితో ఏం చెప్పకుండా మీ దగ్గరికి ఇలా రావాలి, అన్నీ సమకూర్చుకొని రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంకా తను ఇవన్నీ ఉన్నటువంటి హ్యాపీ మూడ్లో కూడా ఉన్నట్లు ఉందండి. మీ పర్సన్ హ్యాపీ మూడ్లోనే ఉన్నారు. మీ దగ్గరికి మీ విషయంలో, మీ పర్సన్ విషయంలో కదా అడిగింది. మీ దగ్గరికి ఈ ఉగాది పండుగ సందర్భంగానా, లేకుంటే ఇంకేదన్నా ఇంట్లో ఏదన్నా పెళ్ళిళ్ళో ఏదో ఒక సందర్భం ఏమన్నా ఉంటే ఆ సందర్భంగా వచ్చి మిమ్మల్ని కలవాలి అనేటువంటి ఆప్షన్స్ చూస్తున్నారండి. మీరు ఈ లవర్స్ కార్డ్ వచ్చిందంటే మీరు ఎంత సఫరింగ్లో ఉన్నా కానీ మీరు తప్పకుండా మళ్ళీ కలుస్తారండి. మీరు కలిసి మీది ఈ జన్మ బంధం కాదండి, పూర్వజన్మ బంధమే. మీరంతా సఫర్ అవుతున్నారు కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మీరు మీ పర్సన్ లవర్స్ అండి. చాలా ప్రేమ ఉంది మీ ఇద్దరి మధ్య. మీకు మీ పర్సన్ మీద, మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. తప్పకుండా వచ్చి వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని ఒక మ్యారేజ్ పర్సన్లా చూసి మీతో మ్యారేజ్ అవుతానే హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. ఒకవేళ మీరు మంచిగా హానెస్ట్ లవ్ ఉంటే కన్నా మీ పర్సన్స్ తప్పకుండా మ్యారేజ్ చేసుకొని ఇట్లా హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏందో చూద్దామండి మీ ఇద్దరికి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటివో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మా వీవర్స్ యొక్క పర్సన్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ చాలా బాధపడుతుండ్రు వాళ్ళ పర్సన్ గురించి. అంత బాధపడొద్దని ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఎందుకు బాధపడాలండి? వస్తారు వాళ్ళు. ఎక్కడ పోతారు మీ పర్సన్స్? వాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు మీ గురించి. మీకు ఏది చెప్పకుండా ఉండి మీరు సఫర్ అవుతూ మీరు బాధపడుతూ ఎందుకున్నాలండి? ఫర్గివ్నెస్ అని చెప్తున్నారండి. ఒకవేళ మీ పర్సన్స్ ఏదైనా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మీ స్నేహితుల హెల్ప్ కానీ, మీ పెద్దల హెల్ప్ కానీ, మీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ తీసుకోమని చెప్తున్నారండి. కమ్యూనికేషన్ క్లియర్లీ అని చెప్తున్నారండి. ఏంజల్స్ యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి. అట్లా
హెల్ప్ఫుల్ పీపుల్ అగో అంటనే ఉన్నా వస్తూనే ఉంది. మీరు ఎవరికన్నా హెల్ప్ చేయండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. యువర్స్ రెడీ, మీరు రెడీగా ఉండండి. అన్నీ హ్యాపీ సందర్భాలే వస్తాయి. నాట్ ది రైట్ టైం అంటే మీరు ఎన్ని పాజిటివ్స్ వచ్చినందుకు మీరు బాధపడడానికి నాట్ ది రైట్ టైం. హెల్ప్ఫుల్ పీపుల్, కొంతమందికి హెల్ప్ చేయండి, ఇతరుల హెల్ప్ తీసుకోండి, తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది. ఇంకో ఫర్గివ్నెస్ అని ఉంటుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. రికవరీ అని అంటున్నారు ఏంజల్స్. ఆపర్చునిటీస్ వస్తాయి, వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాయి. ఇదండి రీడింగ్ మీది, మీ పర్సన్ది. ఎవరెవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి. లేదు మీకు కనెక్ట్ కాలేదంటే చూసి వదిలేయండి, వీడియో ఫాస్ట్ చేసేయండి. మీకు కనెక్ట్ అవుతుందంటే చూడండి అండి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళకి, చేసిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.